నుంచి మన రాష్ట్రంలో అనేక అదర్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. వారికి సంబంధించిన ప్రెసిడెంట్స్, ఆనరరీ ప్రెసిడెంట్స్ వీరు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం. అలాగే కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, లైక్ వెలగపూడి సాంబశివరావు గారు, అరుణ్ కుమార్ గారు. అట్లాగే బీజేపీ నుంచి స్టేట్ స్పోక్స్ పర్సన్ యామిని శర్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు లఘు ఉద్యోగ భారతి స్టేట్ ప్రెసిడెంట్ మాదల వెంకటేశ్వరరావు గారిని వారి వెల్కమ్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు ఇచ్చేసిన ప్రముఖులు, చీఫ్ గెస్ట్ ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ప్రకాష్ చంద్రజీ గారికి, ఎల్యూబీ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ ఘనశ్యామ్ ఓజా గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ ఓం ప్రకాష్ గుప్తాజీ గారు, నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ మోహన్ సుందరంజీ గారు, నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ శ్రీ అన్నే కృష్ణబాలాజీ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ యోగేష్ చంద్రజీ గారు, నేషనల్ వర్కింగ్ కమిటీ మెంబర్స్కి, ఏపీ ఎల్యూబీ కమిటీ మెంబర్స్ అండ్ ఎల్యూబీ కమిటీ మెంబర్స్, ఆల్ అదర్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ అదర్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ అదర్ డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఇన్వైట్. ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ సంగమం మీటింగు మీకు కండక్ట్ చేయటంలో ముఖ్య ఉద్దేశం, ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఈ ఫేసింగ్ సెవరల్ ప్రాబ్లమ్స్. ఈ రోజున ఈ ఇండస్ట్రీ పెట్టేటప్పుడు పెట్టిన రోజు దగ్గర నుంచి ల్యాండ్ కొనటంలో గవర్నమెంట్కి లాభం వస్తుంది, ఇండస్ట్రీకి కన్స్ట్రక్షన్ చేస్తే గవర్నమెంట్కి లాభం వస్తుంది, ఇండస్ట్రీ నడిపితే సేల్ చేస్తే జిఎస్టీ లాభం వస్తుంది, బ్యాంకుల్లో ఫైనాన్స్ తీసుకుంటే బ్యాంకులకి వడ్డీలు లాభం వస్తుంది. కానీ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకి లాభం వచ్చేది ఎప్పుడు? ఇవన్నీ ఓవర్కమ్ అయినాక. కానీ గవర్నమెంట్ పెట్టమని ప్రోత్సహిస్తుంది. కానీ సార్ 100 కోట్ల ఇండస్ట్రియలిస్ట్ కొడుక్కి పిల్లనివ్వటానికి, అంటే నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు సార్, ఆలోచిస్తున్నారు. కానీ ఒక బ్యాంక్ క్లర్క్, అంటే నేను వాళ్ళని తక్కువ చేస్తున్నాను అనుకోబాకండి, ఒక బ్యాంక్ క్లర్కుకి లక్షలు కోట్లు కట్నాలు ఇచ్చి పిల్లనిస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ ఎంతవరకు గ్యారెంటీ? ఎన్ని రోజులు గ్యారెంటీ? అదే మన స్టేట్లో మరీ వెరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రీస్కి. అదర్ స్టేట్స్, గుజరాత్ తీసుకుంటే, గుజరాత్లో అక్కడ పిల్లల్ని మామూలుగా మన ఏపీలో పర్టికులర్గా ఇంజనీరింగ్ చదివిద్దాం, డాక్టర్ని చదివిచ్చేసి నర్సింగ్ హోమ్ పెట్టిద్దాం, లేకపోతే ఇంజనీరింగ్ చదివించి అమెరికా పంపిద్దాం, ఈ ఆలోచనలు ఎక్కువ. అదే గుజరాత్లో అయితే ప్రతి ఒక్కళ్ళు మామూలు తెలివితేటలు, చదువు, లోక జ్ఞానం కోసం డిగ్రీ, బీకాము, బీఎస్సీ, బీఏలు చదివించి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చేసి, అబ్బాయి నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ అంటే అక్కడ చిన్న టౌన్లో కూడా పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇక్కడ నేను గుంటూరు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి, ఆటోనగర్ అందరికీ తెలిసిందే మీకు, అది ఇప్పటికి 52 సంవత్సరాలు అవుతుంది ఆ పార్క్ డెవలప్ చేసి. ఈ రోజుకి కూడా మంచినీటి వసతి లేదు. సార్ మీకు ఈరోజు ఎంఎస్ఎంఈ చైర్మన్ గారికి మా రిక్వెస్ట్, మా
మిమ్మల్ని ఆహ్వానించింది అందుకోసం మా సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కొంత పరిష్కారం. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈలకి ఇన్సెంటివ్స్ ఏమీ లేవు ఈ రోజున. ఏది బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ ఇన్సెంటివ్స్ ఏం లేవు. మాకు 12%, 13%, 14%. అవి మీట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడంలో ముఖ్య ఉద్దేశం కూడా మా సమస్యల పరిష్కారానికి మీరు కొంత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి, దానివలన ఇండస్ట్రియలిస్ట్కే లాభం కాదు, గవర్నమెంట్కి కూడా జీడిపి. ప్రతి గవర్నమెంటు ఎంఎస్ఎంఈల్ బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ, బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటున్నారు, కానీ నోబడీ గివింగ్ ఎనీ సపోర్ట్. దిస్ ఈజ్ రియల్ ఫ్యాక్ట్ సార్. ఇది సార్ అందరికీ ఇది ఈ విధంగా మాకు సహకరించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమని మేము కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను సార్.